సో అది చాలా చాలా దేవస్థానాల్లో కూడా ఇదే ఉంది. నెయ్యి కల్తీలు జరగడం, ప్రసాదాల్లో కల్తీ జరగడం అనేది అనేక దేవస్థానాల్లో జరుగుతుంది. తిరుమల అనేది పాపులర్ కాబట్టి ఇది పాపులర్ అయింది. సో ఇప్పుడు ఆ ఛార్జ్ షీట్లో ఉండే దాన్ని ప్రూవ్ చేయగలుగుతుందా సిబిఐ? ఎలా ప్రూవ్ చేయగలుగుతుంది? ఇంకొక వాదన ఏమంటే అసలు ఇదంతా కూడా అంతకుముందు జగన్ రాకముందు సప్లై చేశారు, అప్పుడే జరిగింది. మరి దానికి చంద్రబాబు ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి కదా అనేది కూడా మాట్లాడుతున్నారు. ఇవన్నీ రేపు కోర్టులో తేలాల్సి ఉంది. ట్రయల్ వచ్చినప్పుడు యువతల వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు కూడా డిఫెన్స్ అడ్వకేట్లు వాళ్ళ తరపున వాదనలు వినిపిస్తారు. అక్కడ తేలుతుంది. అది ఎప్పుడు తేలుతుంది అనేది ఎవరికి తెలియదు. 10 ఏళ్ళు పట్టినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద హత్యకి వివేకానంద రెడ్డి హత్యకేసి 7 ఏళ్ళు అయింది, ఇప్పటివరకు ట్రయల్కే వెళ్ళలేదు. ఇంక ఇది ఎప్పుడు వెళ్తుంది లడ్డుది? సో ఈ దేశంలో ఏంటంటే కేసులన్నీ కూడా పొలిటికల్గా ఉపయోగించుకోవడానికి మాత్రమే చూస్తారు తప్ప దాన్ని త్వరగా తేల్చి దాని మీద త్వరగా ఎంక్వైరీ చేసి శిక్షలు పడాల అన్నది ఎక్కడా లేదు. అన్నికే కూడా పొలిటికల్గా ఉపయోగమా లేదా అనేది చూస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది దీంట్లో తలదూరుస్తున్నారు. నిజానికి దీనికి అన్వేషణకి సంబంధం. బేసిక్గా అతను ఒక ట్రావెలర్ ఏంది, వివిధ దేశాల్లో ఏం జరుగుతుందో చెప్పాలి. కానీ అది దాని ఏమంటారు, ఎగ్జాస్ట్ అయిపోయింది. ఓన్లీ ట్రావెల్ పెడితే అతను వీడియోలు చూడట్లే. అందుకని అతను కూడా ఏంటంటే వివాదాలకి ఎంటర్ అవ్వడం, వివాదాల వ్యాఖ్యలు చేయడం, వివాదాలకు తలదూర్చడం వల్ల వీడియో జనరేషన్ పెరుగుతుంది. నిన్న కూడా ఒక వీడియో చేశాడు, నాకు లాస్ట్ మంత్ 14 లక్షలు వచ్చింది అన్ని ఛానల్స్లో కలిపి అని చెప్తున్నాడు. సో 14 lakhs per month ఒక వ్యక్తికి రావాలంటే ఆ వీడియోలో దాదాపు 4 కోట్ల మంది పైన చూసినట్టుగా కూడా వ్యూస్ ఉన్నాయి. రెండోది అతను లెంగ్త్ వీడియోలు కాబట్టి ఎక్కువ మంది ఎక్కువసేపు చూస్తారు కాబట్టి డబ్బులు ఎక్కువ వస్తాయి. సో అందువల్ల రెండోది ఆ యాడ్లను బట్టి కూడా డబ్బు ఉంటుంది. ఏ కైండ్ ఆఫ్ యాడ్ ఇస్తున్నారు, ఆ వీడియోల్ని ఏ దేశంలో చూస్తున్నారు అనే దాన్ని బట్టి కూడా డబ్బు ఉంటుంది. ఎందుకంటే ఆ దేశంలో యాడ్ రెవెన్యూ ఎక్కువ ఉంటుంది, ఇండియాలో యాడ్ రెవెన్యూ లీస్ట్ అనమాట. ఇప్పుడు యూరోప్ కానీ అమెరికాలో కానీ ఎక్కువ వీడియోలు చూస్తారనుకో, అప్పుడు అక్కడ యాడ్ రెవెన్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి రెవెన్యూ ఎక్కువ వస్తుంది తక్కువ చూసినా కూడా. సో అలాగా అబ్బాయికి దాదాపు ఇప్పటి వరకు నేను 8 కోట్లు సంపాదించానని చెప్పాడు. 5-6 ఏళ్లలో 8 కోట్లు సంపాదించడం అనేది ఒక యూట్యూబర్ అనేది మాటలు కాదు. సో ఖచ్చితంగా ఆ విషయంలో అతను అప్రిషియేట్ చేయాలి. కాకపోతే అతను స్ట్రాటజీలు మార్చుకున్నాడు, వివాదాల్లోకి ఎంటర్ అయ్యాడు. సో ఆ క్రమంలో అతను ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో వివాదాలు జరిగినా దాంట్లోకి ఎంటర్ అయిపోయి తాను ఒక పోరాట యోధుడిలాగా, సమాజాని కోసం ఫైట్ చేసేవాళ్ళలాగా తాను బిల్డప్ చేసుకుంటూ ఫస్ట్ బెట్టింగ్ యాప్లకి ఎంటర్ అయ్యాడు. దాంతో ఇక్కడ సజ్జనారు కూడా దాని మీద చేశాడు కాబట్టి ఆయన కూడా మెచ్చుకున్నాడు. అలాగే అతనికి పాపులారిటీ పెరిగింది. దాని తర్వాత శివాజీ దీని మీద అతనికి పాపులారిటీ పెరిగింది. ఇప్పుడు ఇంకా అక్కడి నుంచి అతను అన్నిట్లోకి ఎంటర్ అయ్యాడు. ముఖ్యంగా ఈ హిందుత్వవాదుల్ని గట్టిగా విమర్శించడం, కాషాయ బ్యాచ్ని విమర్శించడం అనేది మొదలు పెట్టాడు. ఎందుకంటే వాళ్లే కదా తన మీద కేసులు పెట్టడం, అటాక్ చేయడం. దాంతో చాలామంది అతన్ని అన్సబ్స్క్రైబ్ కూడా అయిపోయారు. దాదాపు 6-7 లక్షల మంది బయటకు వచ్చారు. దానివల్ల ఇమ్మీడియట్గా అతను ఏం ప్రభావం లేదు. కానీ రిపోర్ట్లు అవన్నీ కొట్టడం వల్ల యూట్యూబ్ వాళ్ళు ఇతన్ని ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. సో ఈ తలనొప్పులంతా ఉన్నాయి కాబట్టి అతను తగ్గదలుచుకోలేదు, ఫైట్ చేయదలుచుకున్నాడు. ఆ క్రమంలో చేస్తున్నాడు. ఇప్పుడు లడ్డూ విషయం వచ్చింది. లడ్డూ విషయంలో అతను పవన్ కళ్యాణ్ క్లియర్గా టార్గెట్ చేసినట్టు కనబడుతుంది. ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ పేరు లేదు, కానీ ఈ సనాతన ధర్మం వాళ్ళు అప్పుడు అన్నారు కదా కొవ్వు కలిసింది అది ఇదని, జంతు కొవ్వు ఇప్పుడు మరి లేదని తేలిపోయింది కదా. మరి వీళ్ళు, నేను ముందు నుంచి చెప్తున్నాను, కాషాయం పేరు చెప్పి రాజకీయాలు చేసుకుంటున్నారు అనేది అతను చెప్పాడు. అతను చెప్పిన దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే కాషాయం పేరు చెప్పే కాదు, నేను ఇందాక చెప్పినట్టుగా అన్ని రాజకీయ పార్టీలు కూడా దేవుడినైనా భక్తినైనా దేన్నైనా రాజకీయాల కోసం వాడుకోవడం అనేది ఉంది. ఎవరికి ఇక్కడ బీజేపీతో సహా ఎవరికేమి హిందుత్వ భక్తి కానీ ఇంకోటి ఏమీ లేదు. హిందుత్వం తమకు ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని పెంచి పోషించుకొని పొలిటికల్గా తాము వాడుకుంటున్నారు. సో ఇంకొకటి ఉపయోగపడితే అది వాడుకుంటారు. కాబట్టి ఎవరి శక్తి మేరకి, ఎవరి ఫోకస్ మేరకు వాళ్ళు వాడుకుంటారు. అలాగా లడ్డుని కూడా అందరూ వాడుకున్నారు. లడ్డుని చంద్రబాబు వాడుకున్నాడు, పవన్ కళ్యాణ్ వాడుకున్నాడు. చంద్రబాబుకి ఎక్కడ పోతుందని పవన్ కళ్యాణ్ దాన్ని హైజాక్ చేసి ఆయన ప్రాయశ్చిత్త దీక్షను పోయి మెట్లు గడగడం, ఈ డ్రామాలు చేశాడు. జగన్ వాడుకున్నాడు. సో అందరూ దీన్ని వాడుకుంటూనే ఉంటారు. సో కానీ తన టార్గెట్ ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాబట్టి అన్వేష్ టార్గెట్ వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు అతను.